ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో హాట్ గా నడుస్తుంది. కానీ దీంట్లో మీరు కొత్త పార్టీ పెట్టి మీరు ముందుకు వచ్చారు కదా, మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది? ముందు ముందు ఎలా చూడొచ్చు? ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ అన్నది ప్రస్తుతం ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా స్వప్రయోజనాల కోసం వాళ్ళు ఈ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని చాలా అధోగతి పాలు చేసి, ముఖ్యంగా మనకు రావాల్సిన ప్రత్యేక హోదా గాని, విభజన హామీలు గాని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గాని, వైజాగ్ రైల్వే జోన్ గాని, వీటి గురించి 10 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా వాళ్ళు గొంతెత్తి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భాలు లేవు. అలా లేకున్నా కూడా ఇప్పుడు వెళ్ళి మళ్ళా పొత్తులు పెట్టుకున్నారు. ఒకరు పొత్తులు పెట్టుకున్నారు, ఇంకొకరు తొత్తుగా మారారు. కాబట్టి ఈ పొత్తులు తొత్తులతో రాష్ట్రం దిగజారిపోయింది. రాష్ట్రం అప్పుల పాలైంది. రాష్ట్రాల్లో ఉద్యోగాలు లేవు. సో ఈ విధమైన పరిస్థితులలో ప్రజలకు నిజమైన విషయాలు చెప్పి వీరి రెండు పార్టీలు కూడా, ఒక కూటమి, ఇంకొక పార్టీ, వీరందరూ కూడా మిమ్మల్ని మీ భావోద్వేగాలతోనూ తర్వాత మీ యొక్క సెంటిమెంట్స్ తోనూ వీళ్ళు ఆడుకుంటున్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలేంటి, రాష్ట్రం ఎదుర్కొన్న నిరుద్యోగ సమస్య ఎంత ప్రబలంగా ఉంది, దేశంలో నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉంది. 2022వ సంవత్సరంలో రైల్వే వాళ్ళు 35,000 నాన్ టెక్నికల్ పోస్ట్ కి అప్లికేషన్స్ వాళ్ళు కాల్ ఫర్ చేస్తే, అడ్వర్టైజ్మెంట్ వేస్తే 1,25,00,000 మంది అప్లై చేశారు. అంటే దేశంలో నిరుద్యోగ పరిస్థితి ఎంతగా ఇదిగా దారుణంగా ఉందో మీరు ఆలోచించవచ్చు. మొన్నటికి మొన్న మీరు పేపర్ చదివితే ఇజ్రాయిల్లో జరుగుతున్న హమాస్ తో జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో దాని వల్ల సుమారుగా 1,00,000 మంది పాలస్తీన్ వాళ్ళని ఇజ్రాయెల్ ప్రభుత్వం వాళ్ళను ఈ ఉద్యోగాలు, అంటే ముఖ్యంగా భవన నిర్మాణాలు వీటిలలో ఉన్న వాళ్ళని తీసేస్తే, వాళ్ళు ఏం చేశారంటే ఇండియా నుంచి మాకు ఇటువంటి వాళ్ళు వస్తారేమో కనుక్కోండి అంటే హర్యానా ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేస్తే లక్షలాది మంది అప్లై చేశారు. అంటే ఇది ఏం సూచిస్తుందంటే మన దేశంలో ఉద్యోగాలు లేవు, వీళ్ళు ఎక్కడో వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి ఈ విధంగా గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది అన్నది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి నిరుద్యోగ సమస్య అన్నది ప్రధానమైన సమస్య. అంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు నిరుద్యోగ రేటు సుమారుగా 42% ఉంది. వీటి గురించి ఎక్కడా చర్చలు జరగట్లేదు. ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడం ఈ విధమైనగా ఉంటుంది. కానీ కాబట్టి ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇష్యూ బేస్డ్ నిజమైన విషయాల గురించి మాట్లాడడానికి, ప్రజలకు దేశ ఆర్థిక వ్యవస్థ, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందని చెప్పడానికి, ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు చూడండి రేట్లు ఎంత పెరిగిపోయాయి. పెట్రోలు డీజిల్ అన్నవి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నంతగా దేశంలో ఎక్కడా లేవు. ఎలక్షన్ వచ్చేసరికి పెట్రోల్ డీజిల్ మీద ₹2, తర్వాత గ్యాస్ సిలిండర్ మీద ₹100 తగ్గించారు. మరి ఈ విధంగా కేవలం ఎలక్షన్ గురించే వీరు పోరాడుతున్నారు, వీరు ఈ విధంగా చేస్తున్నారు. కానీ మీ ప్రగతికి కానీ మీ యొక్క పునరుద్ధీకరణకు కానీ ఈ పార్టీలు ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేదు. సో ఆ విధమైన విషయాలను ప్రజలకు చెప్పడానికి, ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారని చెప్పడానికి జై భారత్ నేషనల్ పార్టీ అన్నది స్థాపించడం జరిగింది. ప్రజలను చైతన్యవంతులుగా చేసి వాళ్ళను ప్రశ్నించే విధంగా తీసుకొని, ఈ పార్టీలన్నింటినీ కూడా మీరు ఏం చేశారు, ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదు, విభజన హామీలు ఎందుకు మీరు పూర్తి చేయలేకపోతున్నారు. మొన్నటికి మొన్న చిలకలూరుపేటలో జరిగిన సభలో కూడా ఏదైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ విషయాలు అసలు ప్రస్తావించనే లేదు. వారు ఎప్పుడు చూసినా కూడా మోడీ గారి భజన చేయడం, మోడీ గారి గురించి మాట్లాడడం, మోడీ అంతరివారు ఇంతరివారు అని చెప్పడం, దీంట్లోనే వాళ్ళు సమయం వెచ్చించారు. కానీ మన రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి ఒకటి కూడా అడగలేదు. ప్రత్యేక హోదా మీరు ఇవ్వాలి, తర్వాత వచ్చేసి ఈ కూటమి ద్వారా తీసుకొస్తామని ఎక్కడ మాట్లాడలేదు. అంటే ఇది కేవలం ఎన్నికల కోసం పెట్టుకున్న పొత్తు మాత్రమే. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు. ఇక మరొకటి, రూలింగ్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అధికారంలో ఉన్నా కూడా, ఇంతమంది ఎంపీలను గెలిపించినా కూడా వారు కూడా ఇదేం చేయలేకపోయారు. సో ఈ విధమైన పరిస్థితిలో మగ రాష్ట్రం ఏం చేయాలి? మళ్ళా వీళ్ళే ఒకరినొకరు వీళ్ళు కాకుంటే వీళ్ళు, వీళ్ళు కాకుంటే వీళ్ళు, ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ లేదా రాష్ట్రానికి అన్న భావన చాలా మంది ప్రజలు వ్యక్తం చేయడం ద్వారా ఈ జై భారత్ నేషనల్ పార్టీ అన్నది తీసుకురావడం జరిగింది. ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాము, పోటీ చేసి ప్రజలకు వివరిస్తాము. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు కానీ, నిరుద్యోగ సమస్య కానీ, ద్రవ్యోల్బణం కానీ, వీటన్నిటి గురించి ప్రజలకు చేసి
మేము ఏ విధంగా ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొస్తామని ఒక మేనిఫెస్టోను కూడా తయారు చేయడం జరిగింది. అది కూడా ప్రజల్లో ఇచ్చాం. కాబట్టి అటువంటి పరిస్థితులను తీసుకురావడానికి జై భారత్ నేషనల్ పార్టీ, ఇది ఎన్నికలన్నది ఒక భాగం ప్రజాస్వామ్యంలో, కాబట్టి ఎన్నికల్లో కూడా భాగస్వాములు అవుతాం. ఆ తర్వాత రాబోయే కాలంలో కూడా ప్రజా సమస్యలను, స్థానిక స్వపరిపాలనను ముందుకు తీసుకువెళ్లే విధంగా జై భారత్ నేషనల్ పార్టీ పనిచేస్తుందని మీకు తెలియజేస్తాం. సార్ మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్థానంలో ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు సార్? మీరు ప్రధానంగా మీరు ఎంచుకున్న స్థానం ఏది? ఏ నియోజకవర్గంలో ఎంచుకున్నారు? మా ఇప్పటి వరకు మాకు 9 పార్లమెంటు, సుమారుగా 85 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆల్రెడీ అప్లికేషన్లు వచ్చాయి. ఆల్మోస్ట్ ఫైనలైజేషన్ మా కమిటీలు చేస్తున్నారు. ఆ తర్వాత మిగతా అసెంబ్లీ పార్లమెంట్ నుంచి కూడా అప్లికేషన్లు వచ్చాయి. వాళ్ళ స్క్రూటినీ జరుగుతుంది. త్వరలో మా అభ్యర్థుల గురించి కూడా మేము ప్రకటించబోతున్నాం. మా కమిటీ వాళ్ళు ఎవరైతే ఈ ఎన్నికల కమిటీ ఉందో మా దాంట్లో, వారు నన్ను విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నుంచి పోటీ చేయవలసిందిగా వాళ్ళు నన్ను కోరడం జరిగింది. అందువల్ల 99.9% ఆల్మోస్ట్ 100% నేను విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను.